హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు కేక్ డెకరేషన్ చూస్తున్నారు కదా. ఈ పైన లెఫ్ట్ సైడ్లో కేక్ పెట్టాను కదండి, అదైతే నేను ప్రిపేర్ చేసిన కేక్. ఈరోజు ఆ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలని చెప్పి మీకు ఖచ్చితంగా ఈరోజే షేర్ చేయాలనిపించింది. నాకు కొంచెం లేట్గానే వచ్చేది వీడియో, కాకపోతే ఈరోజు సండే నేను ఇది అప్లోడ్ చేస్తాను కదా. ఈ కేక్ అయితే నాకు సాటర్డే వచ్చిందనమాట ఆర్డర్. సో సాటర్డే నైట్కి నేను ఇది డెలివరీ చేశాను, ఓకేనా? ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఈ కేక్ ఫోటో వచ్చేసి మనకి కస్టమర్ పెట్టారనమాట. సేమ్ యాస్టీజ్ రావనవసరం లేదు, ఎలా ఓలాగా మనకి ఆర్మీ థీమ్ కేక్ వచ్చేటట్టు చూడండి అని అయితే చెప్పారనమాట. సో ఆ డిజైన్ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా అనేది వచ్చిందండి. తర్వాత నేను చాలా వరకు గూగుల్లోని యూట్యూబ్లోని సెర్చ్ అయితే చేశాను, అంటే ఈ ఆర్మీ థీమ్ కేక్స్ ఎలా చేయాలని చెప్పి. చాలా వరకు ఫాండెంట్ కేక్స్ ఉన్నాయండి, ఫాండెంట్ కవర్డ్ కేక్స్ ఉన్నాయన్నమాట. సో అలా అయితే అసలు అవ్వదండి. ఫాండెంట్ కేక్స్ నాకు ముందు రోజే చెప్పాలని చెప్పానమాట. సో ముందు రోజు నాకు కస్టమర్ వేరే కేక్ ఇచ్చారండి, కాకపోతే వెంటనే ఈరోజు సాటర్డే మార్నింగ్ కేక్ ఆర్డర్ అనేది మార్చారనమాట. ఆ కేక్ వద్దండి, నాకు ఆర్మీ థీమ్ కేక్ కావాలనేది చెప్పారు. సో నేను ఏదైనా సరే ఫాండెంట్ వర్క్ ఉందనుకోండి, నేను కేక్ ఆర్డర్స్ అనేవి తగ్గించుకోవడం కానీ, లేదంటే ఫాండెంట్ వర్క్ ఏదైతే ఉందో అది ముందు రోజు చేసుకోవడం కానీ చేసుకుంటాను. సో వెంటనే అలా చెప్పేటప్పటికి ఫాండెంట్ కేక్స్ అయితే ఈరోజు కుదరవు మేడం, ఇంకా నాకు క్రీమ్తో వేరే కేక్స్ ఏవైనా ఉంటే ఒకసారి చూసి పెట్టండి అని చెప్పాను. సో అలా అయితే నాకు ఆ ఫోటో పెట్టారనమాట. ఆ ఫోటో చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చిందని చెప్పాను కదా. తర్వాత సెట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్లో లెఫ్ట్ సైడ్లో కేక్ చూసారు కదా, నా ఫోన్లో చూసుకొని చేసుకుంటున్నాను. సో అలాగా కలర్ మిక్స్ చేసుకొని ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను 4 కలర్స్ అయితే మిక్స్ చేసుకున్నానండి. డార్క్ గ్రీన్, డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్, లైట్ బ్లాక్ కలర్ అనమాట, ఓకేనా? సో వీటన్నిటిని కూడాను మనం స్ట్రైట్గా కాకుండా అన్ఈవెన్గా ఎక్కడో దగ్గర కలర్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కేక్ మీద. సో మనము చూసినట్టయితే ఏవైనా టీషర్ట్స్ మీద కానీ ఎక్కడైనా ఉంటాయి కదా ఆర్మీ థీమ్లోని డ్రెస్సెస్ మీద కానీ, సో అన్ఈవెన్గానే ఉంటాయి, అంటే ఇది ఈ షేప్లో ఆ షేప్లో అని కాకుండా. సో అలానే నేను కూడా క్రీమ్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అన్నిటినీ కూడా మనం పైపింగ్ బ్యాగ్లోనే వేసుకోవాలండి. ప్యాలెట్ నైఫ్తో అయితే పెట్టడం అయితే కుదరదు. పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత ఒక్కొక్క కలర్ని కూడాను పెట్టేసుకున్నాను క్రీమ్ మీద. చూస్తున్నారు కదా, మొత్తం అంతా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఎలా నీట్గా ఫినిష్ చేయాలని చెప్పి నాకైతే అస్సలు అర్థం కాలేదనమాట. ఎందుకు అంటే ఈ థీమ్ అనే కాదు, ఈ మల్టీ కలర్ కేక్ అనేది ఫస్ట్ టైం చేయడం అనమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకైతే అస్సలు అర్థం కాలేదు. నేనేం చేద్దాం అనుకున్నాను, క్రీమ్ అంతటిని పెట్టేసిన తర్వాత చిన్న స్క్రాపర్ ఉంది నా దగ్గర, స్క్రాపర్తోని ప్రతి ఒక్క కలర్ని కూడా అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను. అలా అయితే చాలా టైం పట్టేస్తుంది. ప్లస్ ఏంటంటే ఇది నేను ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో చేస్తున్నాను అనమాట. సో ఆ టైంలో చేస్తున్నాను కాబట్టి క్రీమ్ మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో అందువల్ల ఫస్ట్ ఒక 4 to 5 వరకు అలా చేశానండి, చిన్న స్క్రాపర్తోని స్క్రాప్ చేశాను. తర్వాత ఏం చేశానంటే పెద్ద స్క్రాపర్ తీసుకొని మొత్తం కేక్ అంతటినీ కూడా స్క్రాప్ చేసేసాను అనమాట. సో అలా స్క్రాప్ చేసిన తర్వాత అనిపించింది మొత్తం కలర్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయాయండి. సో కలర్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి కదా, మనకి షేడ్ అనేది కనిపించట్లేదు అనమాట. ఆర్మీ థీమ్ లాగే లేదు, అదేదో వెరైటీ కేక్లా అనిపించింది నాకు. సో స్క్రాప్ చేసేసిన తర్వాత నేను చూసుకున్నాను అనమాట. సో తర్వాత కొంచెం హార్డ్గా స్క్రాప్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం హార్డ్గా దగ్గరికి స్క్రాప్ చేశాను అనమాట. స్క్రాప్ చేస్తే మనము కలర్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఆ కలర్స్ అన్నీ కూడాను బాగా కనిపిస్తున్నాయి. సో అలానే చేసుకున్నానండి మొత్తం కేక్ అంతటినీ కూడాను. అంటే ఫస్ట్ స్క్రాప్ చేసేసాను కదా, స్ట్రైట్గా వచ్చేసింది కేక్ అంతా. అంటే కేక్ అంతా కూడా స్మూత్ అయిపోయింది. స్మూత్ అయిపోయిన తర్వాత కొంచెం హార్డ్గా స్క్రాపర్ని ప్రెస్ చేసి క్రీమ్ని లిఫ్ట్ చేశాను అనమాట. కొంచెం తీసాను. ఆ తర్వాత మనకి షేడ్ అనేది పర్ఫెక్ట్గా కనిపించింది అనమాట. సో ఈ సైడ్స్ కన్నా టాప్ లేయర్లో క్రీమ్ అనేది బాగా వచ్చిందండి. నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట, ఈ టైప్ కేక్స్ ఈసారి వస్తే ఓకే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి. సో మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫుల్గా స్క్రాప్ చేసేయాలి, స్మూత్గా మనం కేక్స్ని ఎలా స్క్రాప్ చేస్తాము అలానే స్క్రాప్ చేసిన తర్వాత కొంచెం టైట్గా స్క్రాపర్ని పట్టుకొని, అది కూడా 90 degreesలో పట్టుకోవాలండి. తర్వాత కొంచెం తీసుకుంటూ వెళ్ళాలన్నమాట, ఫాస్ట్గా కాకుండా, ఓకేనా? సో అలానే నేను పైన కూడా ఒకసారి చూస్తున్నారు కదా 90 degreesలోనే స్క్రాపర్ని పెట్టేసి కొంచెం క్రీమ్ని తీసాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి పై లేయర్ అయితే. సో ఈసారి కూడాను కింద లేయర్ని కూడా అలానే తీయాలని అయితే అర్థమైందనమాట. సో చూస్తున్నారు కదా, అంతేనండి. ఏదైనా ఒక కేక్ అనేది పర్ఫెక్ట్గా రాలేదనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేయాలి, ఏం ఫాల్ట్ చేశాను అనేది మనకు ఆ కేక్లోనే అర్థమవుతుంది. సో నాకు కూడా ఇలానేనమాట. ఈ కేక్లో అనేది నాకు బాగా తెలిసింది, ఈజీగా చేసుకోవచ్చండి, ఈజీ అనిపించింది నాకు ఈ కేక్.
చూస్తున్నారు కదా, స్క్రాపర్ని అయితే మనం 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి. 90 డిగ్రీస్లో పెట్టుకొని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫింగర్స్తోని. తర్వాత కొంచెం కొంచెం క్రీమ్ని తీసుకున్నట్టయితే ఈజీగా పర్ఫెక్ట్గా షార్ప్ ఎడ్జెస్లో కూడా వచ్చేసింది అనమాట. మనకి షార్ప్ ఎడ్జెస్ రాకపోయినా పర్వాలేదండి, ఆ ఎడ్జ్లో మనము ఏదైనా క్రీమ్తో డిజైన్ వేసేస్తే సరిపోతుంది, ఏం కాదు. మిడిల్ పార్ట్లో మాత్రం మనకి కొంచెం క్రీమ్ అనేది నీట్గా స్క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, పైన స్క్రాప్ చేసిన తర్వాత ఒక ఐడియా వచ్చిందని చెప్పాను కదా. సో సైడ్స్ కూడా స్క్రాప్ చేసి చూద్దాం, కొంచెం గట్టిగా అని చెప్పి అయితే స్క్రాప్ చేస్తున్నాను. సో సైడ్స్ కూడా బాగానే వచ్చింది, బాగానే కనిపిస్తుంది. ఈ కేక్ అయితే ఇలా వస్తుంది అనుకోలేదండి, బాగానే వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా కస్టమర్ పెట్టిన ఫోటో మీద ఇంకా పర్వాలేదు అనిపించింది. కస్టమర్ పెట్టిన ఫోటోలోని చాక్లెట్ డ్రిప్పింగ్స్ ఉన్నాయి కదా, ఇంకా అవి వేస్తే ఈ కేక్ లుక్ అనేది పోతుందని చెప్పి అయితే ఇంకా అవి వేయలేదన్నమాట. సో కస్టమర్ కూడా ఇంకా మన చాయిస్ మీదే వదిలేశారు, ఎలా చేసేయండి, ఆర్మీ థీమ్లో కావాలనేది చెప్పారనమాట. సో నేనైతే కేక్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇదే అని కాదు, మనకి నేవీలో కూడా సేమ్ థీమ్లో చేసుకోవచ్చండి, బాగుంటుంది. స్కై బ్లూ అండ్ వైట్ కలర్లోని ఇక్కడ చేసుకోవచ్చు, చాలా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా స్కూల్ పిల్లలు అనుకోండి, వాళ్ళ స్కూల్ డ్రెస్ కలర్స్ గట్రా ఉంటాయి కదా, సో వాటిని కూడా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి కస్టమర్ పెట్టిన ఫోటోలోని పైన నోజులతో డిజైన్ ఉంది కదా, సో ఆ డిజైనే వేద్దాం అనుకోని ఇంకా నేను 4 కలర్స్ కలుపుకున్నాను కదా, అందులో ఒక కలర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మిగతా 3 కలర్స్ కూడాను ఒకే పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని ఇంకా నేను ఈ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా ఈ నోజులతో డిజైన్ వేసిన తర్వాత కేక్ కొంచెం లుక్ అయితే మారింది. సో చూస్తున్నారు కదండి, ఈ కేక్ అయితే మీతో ఎందుకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, చాలా వరకు రీసెంట్గా ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు కదా చాలా వరకు కస్టమర్స్. ఈ కేక్ అనే కాదు, ఇలాంటి కేక్స్ అనే కాదు, ఏ కేక్ అయినా సరే మీరు ఒకసారి చేయలేను అనుకున్నారనుకోండి, ఒకసారి ఆలోచించి సెర్చ్ చేయండి. చాలా వరకు యూట్యూబ్లో ప్రతి కేక్ డెకరేషన్ అనేది ఉంటుంది. సో మన ఛానల్లో కూడా చాలా వరకు ఉన్నాయి. సో మీకు యూజ్ అయ్యే వీడియో ఏదో ఒకటి ఉంటుందండి, ఒకసారి కొన్ని వీడియోస్ చూడండి. వీడియోస్ చూసిన తర్వాత అయితే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు అయితే ఈ కేక్తో పాటు ఈరోజు ఈ కేక్ ఆర్డర్స్ కూడా ఉన్నాయండి. వీటిని అయితే నేను వీడియో తీయలేదు, జస్ట్ షార్ట్ వీడియో తీశాను. ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.